ఇది కళ నిజమా? మాజీ న్యాయమూర్తి గారు నా ఇంట ఇప్పుడు ఇక్కడ. ఏమిటి బావగారు, కథ ముగింపుకొచ్చేస్తున్న ఈ సమయంలో ఏమిటి ఇలా వచ్చారు? రాక తప్పలేదు రామానందం. నా గుండెల మీద ఉన్న ఈ బరువుని దించుకుపోదామని వచ్చా. బరువా? ఏటా బరువు? డబ్బు డబ్బు. అవును, డబ్బే. ఆ డబ్బు కోసమేగా నువ్వు రోజు నానాగడ్డి కరుస్తుంది. ఆ డబ్బు కోసమేగా సొంత మేనలుడిని కూడా చూడకుండా నా కొడుకుని జైలుకి పంపించడానికి సిద్ధపడ్డావు. రామానందం, ఆ డబ్బు నా కొడుకు కోసమని కూడబెట్టాను. వాడే నాకు కాకుండా పోతున్నాడు. అలాంటప్పుడు ఆ డబ్బు మాత్రం నాకెందుకు? అందుకే అది నీకిచ్చి వెళదామనే వచ్చాను. వస్తాను. రామానందం, ఇప్పుడు నీకు ఆ డబ్బు ఎందుకు ఇచ్చానో తెలుసా? ఒకటి, నా బిడ్డను నాకు కాకుండా చేసి గొప్ప పుణ్యం కట్టుకున్నందుకు. రెండు, ఆ డబ్బు కోసం ఇంకే బిడ్డల్ని ఇంకే తల్లిదండ్రులకి దూరం చేయకుండా ఉండటం కోసం. రామానందం, డిగ్రీ తీసుకునే ముందు ప్రతి లాయరు ఒక ప్రమాణం చేస్తాడు. ఈ భూమి మీద నీతి, న్యాయం, చట్టం 10 కాలాల పాటు పచ్చగా ఉండటానికి పాటుపడతానని, న్యాయాన్ని ఎప్పుడూ తప్పనని. ఆ ప్రమాణాన్ని మర్చిపోయావు. న్యాయదేవతనే వెన్నుపోటు పడిచావు. అది సమాజానికే వెన్నుపోటు. మీలాంటి చీడ పురుగుల వల్ల సమాజమే చిన్నాభిన్నమైపోయే పరిస్థితి ఏర్పడింది. రేపు రాయబోయే గతకాలపు చరిత్రలో రామానందం, మీలాంటి వాళ్ళ పేర్లు ప్రముఖంగా రాయబడతాయి. గుర్తుంచుకో. వస్తాను. ఏమండి, మా అన్నయ్య ఏమన్నాడో చెప్పనే లేదు. ఏమంటాడు పూర్ణ? ఇంత చేసిన వాడు ఏమంటాడు? ఏమీ అనలేడు, ఏమీ అనడు. బాబు, పూర్ణ, నా బిడ్డ నాకు కాకుండా పోతున్నాడు. ఇంకెవరేమనుకుంటే నాకేమిటి? నేనేమైపోతే నాకేమిటి? మై సన్, ఐ ఫెయిల్డ్ యూ. నిన్ను రక్షిస్తానని న్యాయపీఠం మీద ప్రమాణం చేశాను. బట్ ఐ ఫెయిల్డ్ యూ. ఐఎమ్ సారీ. ఐఎమ్ వెరీ వెరీ సారీ. ఎస్, యు ఆర్ కరెక్ట్. యు ఆర్ పర్ఫెక్ట్లీ కరెక్ట్. నువ్వు చెప్పింది నిజంరా. ఈ ప్రపంచాన్ని డబ్బు పరిపాలిస్తోంది. డబ్బు లేని వాడికి ప్రపంచంలో బ్రతుకులేదు. డబ్బు లేని వాడికి ప్రపంచంలో న్యాయం దొరకదు. న్యాయం దొరకదు. రవి, నువ్వు జైలుకు వెళుతుంటే చూస్తూ నేను బ్రతకలేనురా. నేను నమ్మిన న్యాయదేవత సజీవ సమాధి అవుతుంటే సహిస్తూ నేను ఉండలేనురా. ఐ హ్యావ్ టు డై. ఐ హ్యావ్ టు డై. There is another go. There is another go. I have to die. I have to die. రవి, ఇంతకాలం నేనే నీ చేతులు కట్టేశాను. నిన్ను చేతగాని వాణ్ణి చేశాను. ఈ క్షణం నుంచి నువ్వు స్వతంత్రుడివి. వెళ్ళిపో. నీ ఇష్టం వచ్చిన తోటకు వెళ్ళిపో. నిన్ను నువ్వే రక్షించుకో. వీలైతే ధర్మాన్ని నిలబెట్టు, అధర్మాన్ని అంచివేయి. అవసరమైతే 100 మందిని అడ్డంగా నరికైనా సరే న్యాయాన్ని రక్షించు. వెళ్ళిపో, వెళ్ళిపో. నాన్నగారు, మీరు ఈ మాట ఎప్పుడు చెబుతారా అని క్షణక్షణం ఎదురు చూస్తూ ఉన్నాను. ఇప్పటికైనా మించిపోయింది ఏమీ లేదు. ఈ రాత్రి ముగిసి తెల్లవారేసరికల్లా మన చుట్టూ ముసుగున చీకట్లు తొలగిపోయి వెలుగు నిండుకుంటుంది. మీరే చూస్తారుగా. అమ్మా, వెళ్ళొస్తాను. వెల్ మిస్టర్ రామానందం, మొత్తం మీద నీ తెలివితేటలతో న్యాయమూర్తి ఆట కట్టించేశావు. నీ మేనల్లుడినే ఉరికమ్మనికి ఎక్కిస్తున్నావు. నా తెలివితేటలే ఉన్నాయి సార్, అంతా మీ ఉపదేశమేగా. నాన్నగారు, ఇప్పుడైనా నా మాట వినండి. దయచేసి వాళ్ళకి ఆ సూట్ కేసు ఇవ్వకండి. బావను కాపాడడానికి మిగిలిన ఒకే ఒక ఆధారం ఇది. మీ కాళ్ళు పట్టుకుంటారు. మీ కన్న కూతురు ప్రాణాలతో ఉండాలంటే దయచేసి సూట్ కేసు ఇవ్వకండి. ఇందులో గ్లౌస్ ఏవయ్యా? గ్లౌస్ అందులోనే ఉండాలండి.
ఇందులో లేవయ్యా. ఆశ్చర్యంగా ఉంది, అందులోనే ఉండాలి. నీకు తెలియకుండా ఇందులో ఉన్న గ్లౌస్ ఏమైపోయాయి? ఉమ్? చూడు, నిజంగా నిజం చెప్పు, ఏమైపోయాయి? నిజం చెప్తున్నానండి, దేవుడు మీ ప్రమాణం చేసి చెప్తున్నాను, ఆ గ్లౌస్ అందులో. మీ బావగారితో చేతులు కలుపుతావా? చెప్పరా, గ్లౌజ్ ఎక్కడ? చెప్పా. చెప్పను బాబు, చెప్పను. ఇన్నాళ్ళు డబ్బు కాసిపడి మీ పాడు పనికి సహాయపడ్డాను. మిమ్మల్ని అందరినీ ఉరికమ్మ ఎక్కిస్తేనే కానీ నాకు శాంతి లేదు. ఉరికమ్మ ఎక్కిస్తావా? ఉమ్? నీకేదో ఆత్మ ప్రబోధం జరిగినట్టుందే. న్యాయమూర్తి నీకు మంత్రం వేశాడనుకుంటాను. దానికి విరుగుడు నేను వేస్తాను రా రాస్కల్. రేయ్, వాట్ డాడీ? గ్లౌస్ వాడి ఇంట్లో ఎక్కడో దాచుంటాడు, వెళ్ళండి. ఓకే డాడీ. వీడిల్లు అంగుళంగుళం వెతికి ఆ గ్లౌస్ తీసుకొస్తాను. బావా, హలో జయమాలిని గారు. చిలక్కి చెప్పినట్టు చెప్పా. రూపాయి పావుల ఇస్తా, కేసులు నేనే తెస్తాను. చాలా అచ్చేసికి పోయావు, కొరడా దెబ్బలు తిన్నావు. కాలిపోయా ఏం కొట్టేవాళ్ళు సిగరెట్ కావాలా? కథ ఇంతవరకు వచ్చిన తర్వాత ఏం జరుగుతుందో ఇక్కడ అదే జరిగింది. యుగ యుగాలుగా ఇదే జరుగుతోంది.
ఇక ముందు ఇదే జరుగుతుంది. అదే దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ. తను చదివిన చదువును, సంపాదించిన విజ్ఞానాన్ని న్యాయరక్షణ కోసం వినియోగించకుండా స్వార్థపరుడై సమాజానికి చీడపురుగులా తయారైన రామానందం చివరికి తన తప్పు తెలుసుకొని అప్రూవులుగా మారిపోయాడు. అన్యాయం, అహంకారంతో ఇంతకాలం విర్రవీగినా చివరకు న్యాయం ముందు తలవంచక తప్పదు. చేసిన పాపాలకు శిక్ష అనుభవించక తప్పదు. అవమానం భరించలేని పావనమూర్తి తన ముఖాన్ని ఈ ప్రపంచానికి చూపించటానికి సిగ్గుపడి తనకు తనే మరణదండను విధించుకున్నాడు. నిద్రమాత్రలు మింగి ఆత్మహత్య చేసుకున్నాడు. రవీంద్రబాబు కృషి ఫలితంగా శేఖర్ బాబు చేసిన నేరాలన్నీ రుజువయ్యాయి. శేఖర్ బాబుకి యావజ్జీవ కారాగార శిక్ష విధించింది న్యాయస్థానం. ఆడబడుచు పద్మ చావుకు పరోక్షంగా సుశీల చేసిన సహాయం కోర్టులో రుజువు చేయబడింది. న్యాయస్థానం ఆమెకు 5 సంవత్సరాలు కఠిన కారాగార శిక్ష విధించింది.